తెలంగాణ ప్రభుత్వం పోలీస్ పరిపాలనా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులు చేపట్టింది. విస్తరిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ అవసరాలకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 3 కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ 4 కమిషనరేట్లుగా మార్చింది. దీని ప్రకారం హైదరాబాద్, సైదరాబాద్, మల్కాజ్గిరి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు పనిచేస్తాయి. ముఖ్యంగా అసెంబ్లీ, సెక్రటేరియట్, శంషాబాద్ ఎయిర్పోర్టు వంటి కీలక ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొస్తారు. ఐటీ కారిడార్ తో పాటు పటాన్ చెరు, జీనోమ్ వ్యాలీ వంటి పారిశ్రామిక ప్రాంతాలు సైదరాబాద్ కింద ఉండనున్నాయి. ఇక మల్కాజ్గిరి కమిషనరేట్ నుంచి యాదాద్రి భువనగిరిని మినహాయించి దానికి ప్రత్యేక ఎస్పీని కేటాయించారు. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల ప్రాంతాలతో ఫ్యూచర్ సిటీకి ప్రత్యేక పోలీస్ పహరా ఉండనుంది. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ పరిపాలనా వ్యవస్థలో చారిత్రాత్మక మార్పులు చేపట్టింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే గతంలోనే మనం చూసుకుంటే కేవలం జిహెచ్ఎంసీకి ముందు కూడా ఎంసీహెచ్ ఉండే. ఎంసీహెచ్ అయితే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నప్పుడు కూడా తర్వాత జిహెచ్ఎంసీకి మారిపోయింది. జిహెచ్ఎంసీకి మారిన తర్వాత కూడా వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా సిటీలో 150 జిహెచ్ఎంసీ సంబంధించిన వార్డ్ ఉన్నటువంటి కార్పొరేట్ ఇవన్నీ కూడా తిరిగి 300కు విస్తరించడం జరిగింది. ఇదంతా కూడా హైదరాబాద్ విశ్వనగరంగా మార్చుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో ఒకటి మాత్రమే హైదరాబాద్ కమిషనరేట్ మాత్రమే ఉన్నది. హైదరాబాద్ కమిషనరేట్ తర్వాత ఐటీ కారిడార్ రావడం, సైబరాబాద్, రాచకొండ ఏదైతే ఉందో గచ్చిబౌలి పరిసర ప్రాంతాలు కూడా ఐటీ సెక్టార్ కూడా నిర్వహించడంతో గతంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని సైబరాబాద్ కమిషనరేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా తర్వాత తెలంగాణ ఏర్పడింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ విస్తరించడానికి ఒక ఉద్దేశం పూర్వకంగా మళ్ళీ ప్లాన్ చేసి ఇక్కడ రాచకొండ కమిషనరేట్ ఏర్పాటు చేయడం అంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ఈ 3 కమిషనరేట్లు ఏర్పాటు చేసి యాదాద్రి భువనగిరిని కూడా రాచకొండ కమిషనరేట్లకు కలపడం జరిగింది. ఇదంతా కూడా ఒక విశాలమైనటువంటి ప్రాంతం వెళ్ళిపోతుండే ప్రతిరోజు కూడా హైదరాబాద్ నగరం రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితి కనిపించింది. ఎందుకంటే అంతా కూడా ఒక ప్యానిక్ ఉండబోతా ఒక సిటీ అంతా కూడా విస్తరించిపోతున్న నేపథ్యంలోనే అది కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి ఇప్పుడు చూసుకుంటే మనకు కొత్త ఇప్పుడు ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏదైతే ఉన్నదో గతంలో ఉన్నటువంటి కానీ ఇప్పుడు కానీ చూసుకుంటే ఆ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి 150కి ఉన్నటువంటి కార్పొరేషన్ ఏదైతే ఉన్నాయో కార్పొరేటర్స్ వాటిని 300కు చేయడం వలన ఏంటంటే అవుట్స్కట్లో ఉన్నటువంటిని కూడా సిటీలకు కలపడం జరిగింది. హైదరాబాదు నగరము శివారు ప్రాంతాలన్నీ కూడా హైదరాబాదు నగరంలోకి ఇంక్లూడ్ చేయడం వలన అక్కడ ఆల్రెడీ మున్సిపాలిటీ పరిధిలను బట్టి ఈ పోలీసు శాఖకు సంబంధించి కూడా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి 3 కమిషనరేట్లు ఉన్నటువంటి వాటిని కూడా 4 కమిషనరేట్లకు విభజించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే హైదరాబాద్ కమిషనరేట్లో చూసుకుంటే కలిసి బేగంపేట ఎయిర్పోర్టు ఇవన్నీ పరిసర ప్రాంతాలు ఉన్న పరిస్థితి. అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మాత్రం సైబరాబాద్ లిమిట్లో ఉండేటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మరొక కథ చూసుకుంటే ఇప్పుడు ఈ సంచలన నిర్ణయంతో చూసుకున్నట్టే శంషాబాద్ ఎయిర్పోర్టు, బేగంపేట ఎయిర్పోర్ట్ ఇదంతా కూడా హైదరాబాద్ ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించిన చూసుకుంటే శంషాబాద్ హైదరాబాద్ కింద వస్తుంది. రాజేంద్ర నగర్, చార్మినార్, ఖైరతాబాద్ 1, ఖైరతాబాద్ 2 ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు సైబరాబాద్ చూసుకుంటే ఇండస్ట్రియల్ కానివ్వండి ఐటీ కారిడార్ సంబంధించి కూడా సైబరాబాద్ ఉంటుంటుంది. ఇప్పుడు మల్కాజ్గిరి సంబంధించిన ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం ఆల్రెడీ రాచకొండ కమిషనరేట్ సంబంధించి చూస్తే ఈ రాచకొండ కమిషనరేట్ మొత్తం నిర్వీర్యం చేసి తొలగించేసి మల్కాజ్గిరి కమిషనరేట్ కూడా నిర్వహించడం జరిగింది. కమిషనర్ ఏంటంటే ఆ జోన్ కింద ఉన్నటువంటి ఏదైతే ఉందో రాచకొండ కింద ఉన్నటువంటి వాటిని కొన్ని డిస్టిక్ కింద యాదాద్రికి సంబంధించిన జిల్లా ఎస్పీగా నియమిస్తూ అక్కడ కొన్ని సెఫలింగ్ చేసి పక్క నుంచి ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నో వాటిని మాత్రం మల్కాజ్గిరి కమిషనరేట్కు కలపడం జరిగింది. మళ్ళీ తర్వాత మహేశ్వరంకు ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ ప్లాన్ చేస్తున్నారో గ్లోబలైజేషన్ చేసినటువంటి సమ్మిట్ ఏదైతే జరిగిందో దాంట్లో దృష్టిలో పెట్టుకుని మొత్తం సిటీ అంతా కూడా అక్కడ విస్తరించేటువంటి ప్రాంతం కనుక అక్కడ సపరేట్గా ఒక కమిషనరేట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ అక్కడ కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో కూడా కమిషనరేట్ ఏర్పాటు చేయడం కమిషనర్ కూడా అక్కడ నియమించడం రాచకొండ కమిషనర్ ఉన్నటువంటి సుధీర్ బాబును కూడా ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి కమిషనర్ నియమించడం జరిగింది.
ఇప్పుడు సైబరాబాద్ కమిషనర్ ఉన్నటువంటి మహాంతిని కూడా తిరిగి మల్కాజ్గిరికి కేటాయించడం జరిగింది, మల్కాజ్గిరి కమిషనర్గా కేటాయించడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే రమేష్ రెడ్డి ఉన్నాడు తను సైబరాబాద్ కమిషనర్గా నియమించడం జరిగింది. ఇదంతా కూడా చూస్తే భవిష్యత్తులో ఇదంతా కూడా విస్తరించినటువంటి నేపథ్యంలోనే ఒక సంచలనమైన నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని కూడా చెప్పుకోలేదు. ఆల్రెడీ గతంలోనే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధానమైనటువంటి అంశంగా చూసుకుంటే సిటీ అంతా కూడా విస్తరించిపోతున్న ఉద్దేశంతో తన ముందస్తోనే ఒక కమిషనరేట్ సరిపోదు, మొత్తం ప్రజలంతా కూడా ఇక్కడే ఉంటున్న ఐటీగా అబ్బుగా తెలంగాణ రాష్ట్రం అనేది కూడా చాలా ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో కూడా అందరికీ పేరు మోపినటువంటి పేరుగాంచినటువంటి నగరం కనుక ఒక విశ్వనగరం అభివృద్ధి చెందుతుంది కనుక దానికి దృష్టిలో పెట్టుకొని ముందుగానే సైబరాబాద్ కమిషనరేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సైబరాబాద్ కమిషనరేట్ ఈ రోజు ఐటీ కారిడార్ కానివ్వండి, సైబరాబాద్లో ఉన్నటువంటి టవర్స్ ఐటీ టవర్స్ కానీ ఇవంతా సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా నిర్ణయం తీసుకొచ్చి రావడానికి కూడా చంద్రబాబు నాయుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే తన గతంలోనే ముందస్తుగానే తిని హైదరాబాద్ నగరం ఈ విధంగా ఉండబోతుందన్న ఉద్దేశంతోనే తను ఆల్రెడీ సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసి దానికి ఒక ల్యాండ్ కేటాయించి దాన్ని మొత్తం ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం తెలుసు, అందరికీ తెలుసు. దాంట్లోనే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఒక చొరవ చూసుకున్నట్టే మళ్ళీ రాచకొండ కమిషనరేట్ మొత్తం దాన్ని తీసేసి ఒక మల్కాజ్గిరి జోన్గా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత యాదగిరి గుట్ట ఏదైతే ఉన్నదో భువనగిరికి సపరేట్గా ఒక జిల్లా ఎస్పీని చేసి అక్కడ కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కూడా ఆ ఎస్పీకి కార్యాలయం అటాచ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తుంది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రతి చోట కూడా అక్కడ ఉన్నాయో కొన్ని అంటే మున్సిపాలిటీలో ఉన్నాయి, కొన్ని గ్రామ పంచాయతీ వాడిగుట్టి మున్సిపాలిటీలు కలపడం, మున్సిపాలిటీలు ఏర్పాటు చేయడం, ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఎక్కడైతే మున్సిపాలిటీలు ఉంటాయో అక్కడ కమిషనరేట్లు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి చూసుకుంటే ఇది 4 కమిషనరేట్లు కనుక చూసుకుంటే ఇది ఒక ఫ్యూచర్ సిటీ కోసం ఏదైతే చూసుకున్నామో అక్కడంతా కూడా మహేశ్వరం సంబంధించిన పరిసర ప్రాంతాలు ఏదైతుందో అక్కడంతా కూడా ఇప్పుడు గచ్చిబౌలి ఏ విధంగా మారిపోయిందో రూపురేఖలు, అదే విధంగా అక్కడ కూడా ఫ్యూచర్ సిటీ మొత్తం నెక్స్ట్ భవిష్యత్తులో ఒక ప్లాన్ చేసి అదంతా కూడా మొత్తం ఇది విస్తరించే ప్రయత్నం చేస్తున్నాం కనుక అక్కడ కూడా సపరేట్గా కమిషనరేట్ ఉండాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చును. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్టే మరి హైదరాబాద్ కమిషనరేట్ కింద ఉన్నటువంటి బేగంపేట కేవలం ఎయిర్పోర్ట్ మాత్రం ఒకటి ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు సైబరాబాద్ చూసుకుంటే అదంతా కూడా ఇందులో సెఫలింగ్ చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.